ఒక రైతు, ఒక విద్యార్థి. నేను ఒక రైతునండి, నాకు సన్నకారు రైతుని. మేము మా నాన్నకి ఇద్దరం కుమారులం. మాకు కరెంటు మోటార్ల వ్యవసాయం ఉన్నది. అయితే అందరికీ కాలువ కింద ఉన్న వారికేమో ఉచిత కరెంట్ ఇచ్చారు, మాకేమో పేమెంట్ కరెంట్ ఇచ్చారు. ఇదే న్యాయం అండి అని చెప్పి మేము 10 సార్లు అధికారుల దగ్గర తిరగగా లోక్ అదాలత్లో మీరు అప్లై చేసుకోండి, మీరు లోక్ అదాలత్లో అప్లై చేసుకోండి, లోక్ అదాలత్లో అప్లై చేసుకుంటే మేము న్యాయం చేస్తామని చెప్పారు. లోక్ అదాలత్ సదస్సులో మేము పెట్టింది, లోక్ అదాలత్ సదస్సు పెట్టాం మేడం. పెడితే అక్కడ ఏమైందంటే వాళ్ళు ఇది చేశారు, మీకు అప్లికేషన్ పెట్టుకోమని చెప్పారు. మేము పెట్టుకున్నాం, తీసుకెళ్లి మళ్ళీ దేవరకొండలో మళ్ళీ లోక్ అదాలత్కు రమ్మని పిలిచారు. అక్కడికి వెళ్ళాం. అక్కడ ఏం చేశారంటే మాకు మీకు ఉచితం కిందకి మీరు అర్హులు, మిమ్మల్ని ఉచితం కింద తీసుకుంటున్నామని అప్పుడు చెప్పారు. చెప్పినా కానీ ఈ రోజు మేము ఎవరికి వారం డివైడ్ అయ్యామండి. నాకు 43 years, మా బ్రదర్ కి 40 years, మా డాడీకి 65 years. అయినా కానీ మా నాన్నగారి బిల్లు మీద 1,09,000 రూపాయలు బిల్లు వేశారు. అయితే ఇది ఎక్కడ న్యాయమండి అంటే మన ఇక్కడ ఉన్న కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటారంటే, అయ్యా నీకు ఉచితం పైసలే కట్టవయ్యా, నేను ఎవరు అడుగుతున్నారంటారు. మళ్ళీ బిల్లు మాత్రం ఇంటికి పంపిస్తారు. వచ్చి స్టార్టర్లు బిక్కున్నారు, మోటార్లు బిక్కున్నారు, టోటల్ గా లైన్ మొత్తం సప్లై కట్ చేస్తున్నారు. ఆ పరిస్థితిలో మేము ధర్నా చేసి, మేడం గారి ఆధ్వర్యంలో ధర్నా చేసి మేము కరెంట్ ఇప్పించిన దాఖలాలు ఉన్నాయి. అంటే నాకంటే ఎడ్యుకేటెడ్ కాబట్టి నేను ఈ పరిస్థితి చేయగలిగాను. కానీ తెలియని రైతులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సమరవుతున్నారు. విద్యుత్ బిల్లులు కట్టలేక ప్రాణాలు వేయగలుగుతున్నాము. ఇక్కడ జనాలకి కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు. బొత్స సత్యనారాయణ గారు వచ్చి కార్యకర్తల మీటింగ్ పెడతాను, మీ సలహాలు తీసుకుంటానన్నాడు. అయ్యా మరి రాజశేఖర రెడ్డి గారు చెప్పారు 9 గంటలు కరెంట్ ఇస్తా అన్నాడు, ఆ కరెంట్ ఇవ్వచ్చు కదా అన్నాను. మీరు కార్యకర్తల సలహాలు తీసుకుంటున్నారు కాబట్టి నేను అడిగాను. నేను కార్యకర్తలు చెప్తున్నాను సార్, రాజశేఖర రెడ్డి గారు 9 గంటలు కరెంట్ ఇస్తా అన్నారు, మీరు ఎందుకు ఇవ్వరు అని అడిగాను. అడిగితే బోర్లలో నీళ్ళుండవు బాబు అని చెప్పి వెళ్ళిపోయాడు. అది పరిస్థితి అమ్మా. ఇక్కడ కరెంట్ ఇచ్చే వాళ్ళు ఎవ్వరు కూడా అక్కడ రైతులకు న్యాయం చేసే పరిస్థితిలో లేరు. మీకొక్కరికి 1,09,000 బిల్లు వచ్చిందా? మీ నాన్నగారి మీద 1,09,000 బిల్లు వచ్చింది. ఆ తెలుసు కావునాయకు మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో మన విద్యుత్ సరఫరా మనకు ప్రేమించినందుకు మనం ఎంతో సంతోషంగా మనము రైతులము మన ఎటువంటి అవకతవకలు లేకుండా మన సందర్భంలో మనకు వ్యవసాయం మంచి నడిచిందండి. రేట్ లాంగ్ బీడీ కడితే మొన్న నా మోరు దిక్కమైన పని వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో నేను లైన్ మీద అక్కడికి పోతే నా మోడు షార్ట్ పెట్టి అక్కడే దిక్కబోయి వేసినండి. ఇప్పటికి నా పరిస్థితి. జగనన్న గారి నాయకత్వం మాకు కావాలని అందరికీ మీకు ధన్యవాదాలతో తెలుపుతున్నాను.